ఓవరాల్గా ఏంటంటే మీ లైఫ్ బాగుండాలంటే సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎంటెక్ అయిపోయిన వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎంటెక్ అయిపోయిన తర్వాత ఏ టైప్ జాబ్లు ఉంటాయి? కోర్ సైడే కానివ్వండి, సాఫ్ట్వేర్ సైడే కానివ్వండి, దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. వాటి ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. సో దీంతో పాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళ్తే సో బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్స్కి కొంచెం రెసిషన్ నడుస్తూ ఉన్నది. ఎంటెక్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ వాళ్ళు ట్రిపుల్ ఈ సైడు, ఈసీ వాళ్ళు ఈసీ సైడు, సిఎస్సి వాళ్ళు సిఎస్సి సైడ్ వెళ్ళటం అయితే మంచిదని నా అభిప్రాయం. అయితే ఎంటెక్ అయిన తర్వాత జాబ్లు ఏముంటాయి? ఎంటెక్ అయిన తర్వాత చాలామందికి కోర్ సైడు తెలియదు అనుకుంటున్నారు, జాబ్స్ ఉండవు అనుకుంటున్నారు. కానీ ప్రైవేట్ కంపెనీలు చాలా వచ్చినాయండి. ఎలక్ట్రికల్ సైడు ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ సైడు కొంచెం తగ్గినాయండి. అయినా కూడా మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక ఎంటెక్ ట్రిపుల్ ఈ చేసినా, సిఎస్సి చేసినా, మెకానికల్ చేసినా, ఈసీ చేసినా, ఏది చేసినా కూడా సిఎస్సి సైడ్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు బీటెక్ ద్వారా ఎలాగో ఇదైతే సాఫ్ట్వేర్ ట్రై చేస్తున్నారో అలాగే టీసీఎస్ఏ కానీ, యాక్సెంచరే కానీ, ఇది ఏదైనా కానివ్వండి జాయిన్ అవ్వచ్చు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే బీటెక్ అయిన వెంటనే అయిపోయింది అనుకోండి, వెంటనే ఎంటెక్ జాయిన్ అయిపోండి. కెరీర్ గ్యాప్ అనేది రానివ్వకుండా చూసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. లేదు ఎంటెక్ మీద ఫ్రెషర్గా వస్తుంది ఖచ్చితంగా, రాలేదంటే నా వల్ల కాలేదు నేను కొట్టలేను అనుకుంటే ఈ రిటర్న్ టెస్ట్లు ఇవన్నీ కూడా సో ఆ 2 సంవత్సరాల గ్యాప్ పెట్టుకొని ఎక్స్పీరియన్స్ ట్రై చేయొచ్చు. ఎంటెక్ కాకుండా బీటెక్ మీద పెట్టేసుకొని అలా కూడా ట్రై చేయొచ్చు. అయితే ఎంటెక్ అయిన తర్వాత జాబ్స్ సాఫ్ట్వేర్ సైడ్ ఉంటాయి, ఎలక్ట్రికల్ సైడ్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ సైడ్ కొంచెం తగ్గినాయండి. మెకానికల్ సైడు వచ్చేసరికి మీరు వెళ్ళాలనుకుంటే ఫార్మా కంపెనీలోకి వెళ్ళాలి. ఇప్పుడు అవి కూడా అంత ఇదిగా ఇది చేయట్లేదు. ఓవరాల్గా ఏంటంటే మీ లైఫ్ బాగుండాలంటే కొన్ని సెలెక్టివ్ వాటి ద్వారా వెళ్ళటం మంచిది. అలాంటి జాబులు ఉంటాయి.